హాయ్ అందరికీ నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో జగన్నాథాయ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని నేను చాలా పొందాను. అవన్నీ కూడా నేను మీకు షేర్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది చెప్తూ ఉంటారు, ఎంతోమంది యాత్రలు వెళ్తూ ఉంటారు, చాలామంది చెప్తూ ఉంటారు, ఇక్కడ లేడా దేవుడు, అంత దూరం వెళ్ళి అక్కడెక్కడో చూడాలా అని. నిజంగా ఆ అనుభూతి అనుభవించిన వాళ్ళకి అర్థమవుతుందండి. తప్పకుండా మనం యాత్రలు చేయాలన్నా, లేదంటే ఎక్కడికన్నా ఒక కార్యక్రమం తలపెట్టాలన్నా అది మనం అనుకుంటే జరగదండి. దానికి భగవంతుడి యొక్క కృపా కటాక్షాలు ఎంతో ముఖ్యం. నేనైతే గట్టిగా అదే నమ్ముతాను. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నటువంటి ప్రోగ్రామ్స్, అంటే ఈ యాత్రలు పోస్ట్ పోన్ అవుతూ వస్తూ ఉన్నాయి. చాలామంది నేను అబ్జర్వ్ చేశానండి, కాశీకి వెళ్దామని చెప్పేసి ప్రయాణం అయ్యి టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణమై సగం దూరం వెళ్ళి వెళ్ళలేక బయటకు వచ్చేసిన వాళ్ళని కూడా చాలామంది నేను చూశాను. అందుకని మనకి అవకాశం ఉండి, డబ్బుండి, అవకాశం ఉండి, ఓపిక ఉండి, అన్నీ ఉంటే తప్పకుండా మనం పుణ్యక్షేత్రాలు అనేవి దర్శించాలండి. అదొక అనుభూతి. ఎందుకు ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించాలి, ఆ విషయం గురించి ముందు ఒకసారి మనం తెలుసుకుందాం. పుణ్యక్షేత్రాలు అంటే అదొక ఆధ్యాత్మికమైనటువంటి శక్తి నిలయాలు. యుగ యుగాలుగా మహాపురుషులు తపస్సు చేసి స్వయంగా వారు ప్రతిష్ఠించినటువంటి ఆ యొక్క విగ్రహాలను మనం చూస్తే మన జన్మ ధన్యమైపోతుందండి. అందువల్ల పుణ్యక్షేత్రాలు అనేది ఆ యొక్క క్షేత్ర మహిమ అనేది తప్పకుండా అక్కడ వైబ్రేషన్ అనేది ఉంటుంది. మనం ఆ ప్రదేశానికి వెళ్తే మనకు ఉన్నటువంటి నెగటివ్ థింగ్స్ అన్నీ పోతాయండి. పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మన మనసులో ఒక స్వచ్ఛత అనేది వస్తుంది. అందుకే పుణ్యక్షేత్రాలు దర్శించాలి అంటారు. మనం ఆ పుణ్యక్షేత్రాలకి వెళ్ళినప్పుడు, ఆ రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు దాదాపుగా ఎక్కువ మంది, చాలామంది ఏం చేస్తారంటే అష్టాదశ శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు దర్శించుకుంటే మనం తెలిసి తెలియనటువంటి పాపాలు, పూర్వజన్మ ఏవైనా ఉన్న దోషాలు పోతాయి అని చెప్పేసి ఇప్పుడు చాలామంది మహానుభావులు చెప్తున్నటువంటి మాటలైతే ఏంటి, ఇలా అన్నీ తెలుసుకొని మనం కూడా అక్కడికి వెళ్ళాలి, మనం కూడా ఆ యాత్రలు చేయాలి అని చెప్పేసి ఇప్పుడు చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరూ కూడా ఈ యాత్రలు చేయడం అనేది ఎంత ముఖ్యము అని తెలుసుకొని వెళ్తున్నారన్నమాట. ఆ వెళ్ళడం ద్వారా ఏంటి అంటే మనకి అక్కడ ఉన్నటువంటి యాత్ర అనుభూతి, అక్కడ ఉన్నటువంటి మనుషుల యొక్క తత్వాలు, అక్కడ ఉన్నటువంటి ఫుడ్, మనం తినే ఆహారానికి అక్కడ ఆహారానికి తేడాలేంటి, ఇవన్నీ అంటే అందే అంటారు కదా, ప్రపంచాన్ని చుట్టి వస్తే అదేంటి అనేది మనకు అర్థమవుతుంది అని చెప్పేసి. కాబట్టి ఇవన్నీ కూడా ఒక అనుభూతి అన్నమాట. ఈ అనుభూతి నేను కూడా అనుభవించానండి. దాదాపుగా నేను యాత్రలు అంటే టైం ఉన్నప్పుడల్లా కూడా కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళాలి, పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి, ఆ దేవుని దర్శించాలి. అలాగే నాతో పాటు మీకు కూడా అవన్నీ కూడా షేర్ చేయాలి అని చెప్పేసి చేస్తూ ఉంటాను. అందులో భాగంగానే ఈ దసరా నవరాత్రులన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒక యాత్ర వెళ్తూ ఉంటాం అన్నమాట. మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తూ ఉంటాము. అయితే ఈ దసరా నవరాత్రుల్లో నుంచి స్టార్ట్ చేసి ఎన్ని రాష్ట్రాలు తిరిగాను, ఎన్ని జ్యోతిర్లింగాలు తిరిగాను, అలాగే ఎన్ని అష్టాదశ శక్తిపీఠాలు చూశాను, ఇవన్నీ కూడా నేను మీకు రోజు 1 by 1 చెప్తూ ఉంటానండి. ఎందుకు అంటే మీరు కూడా అక్కడికి వెళ్తే అక్కడ మీకు ఎలాగంటే అనుభూతి ఉంటుంది. అక్కడ ఒకవేళ మనం వేరే రాష్ట్రానికి వెళ్తే మన భాష కాదు, మనం కొంతమంది ఏమనుకుంటారు అంటే, అబ్బా మనం అక్కడికి వెళ్తాం కానీ మనకు అక్కడ మన భాష కాదు, మన ఊరు కాదు, మనకు అక్కడ ఏం తెలియదు, ఎలా వెళ్ళాలి ఏంటి. ఒకప్పుడైతే మనకి సమాధానం దొరక్కపోతుండే, చాలా ఇబ్బందులు పడుతూ కూడా యాత్రలు చేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు మనకి అన్ని ఫెసిలిటీస్ ప్రతి దగ్గర కూడా తెలుగు వాళ్ళు అనేది మనకి ఉండడం, వాళ్ళు మనకి వివరించడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రాసెస్లోనే మనం ఎక్కడ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరమే లేదు. చక్కగా యాత్రలన్నీ కూడా మనం ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే అవకాశం మనకి ఇప్పుడు కల్పిస్తూ ఉన్నారనమాట. అలాగే అంతేకాదండి, ఎక్కడికి వెళ్ళినా ముందు మన తెలుగు వాళ్ళే అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి నేను చేసొచ్చినటువంటి యాత్ర అనుభూతి, ఎలా వెళ్ళాలి, ఎలాగా అక్కడ మనం చేరుకున్న తర్వాత ఏ విధంగా మనకు అక్కడ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ కూడా నేను ఒక్కొక్క ఊరి గురించి నేను వివరిస్తూ ఉంటాను. మరి చూస్తూనే ఉండండి ఆసమ్ క్రియేటర్స్.
సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా చక్కగా మీరు యాత్రలు చేయొచ్చు. యాత్రలు చేస్తే మనకి ఎలా వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఆ దేవుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ కూడా నేను మీకు చెప్తూ ఉంటాను. మరి నేనైతే ఫస్ట్ డే అన్నవరం నుంచి స్టార్ట్ చేశాను. అన్నవరంలో దర్శనం చేసుకొని సత్యనారాయణ స్వామికి, అయ్యా తండ్రి ఎటువంటి విఘ్నాలు లేకుండా చక్కగా మా యొక్క ఈ యాత్ర సఫలమయ్యేటట్టు చూడండి. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర మనకి విపరీతమైనటువంటి వర్షాలు, హైదరాబాద్లో, తెలంగాణలో అయితే ఏంటి, అలాగే అటువైపు కూడా ఒరిస్సా అటువైపు కూడా చాలా వర్షాలు ఉన్నాయి. కానీ ఆ భగవంతుడి దయ వల్ల ఎక్కడ ఏ ఆటంకం లేకుండా చక్కగా నేను ఈ యాత్రలు అనేవి చేయడం జరిగింది. ఫస్ట్ అన్నవరం దర్శించిన తర్వాత అన్నవరం నుంచి మనకు పూరి జగన్నాథ్, ఇది వరకు నేను ఒకసారి పూరి జగన్నాథ్ వెళ్ళానండి. ఎప్పుడు రెండోసారి కరోనా స్టార్టింగ్లో వెళ్ళానమాట. అదే లాస్ట్. అటు తర్వాత మేము అక్కడి నుంచి అమ్మవారి టెంపుల్కి, ఒరిస్సా గిరిజాదేవి వెళ్ళడానికి కూడా అక్కడ ఆలయం మూసేశారు. అంటే ఎక్కడా కూడా మేము దర్శనం చేసుకోలేదు. 1000 కిలోమీటర్స్ మేము వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేసామన్నమాట. అప్పుడు దర్శనం కాలేదు. ఆ కొరవ అలాగే ఉండిపోయింది మనసులో. అయితే భగవంతుడు ఇప్పుడు అనుగ్రహించాడు. మేము ఫస్ట్ అన్నవరం నుంచి డైరెక్ట్ ఇంకా పూరి వెళ్ళాము. పూరి 540 కిలోమీటర్లు అన్నవరం దగ్గర నుంచి. అయితే ఇంకొక విషయం చెప్పాలండి, ఈ యాత్రలు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి. చాలామంది ఇప్పుడు మనం లాంగ్ టూర్ అనుకోండి, కాశీ, ఈ టూర్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి టికెట్లు అవైలబుల్ ఉండట్లేదు. ఒక 3-4 మంత్స్ నుంచి మనం ప్లాన్ చేసుకొని వెళ్ళాలి. ఆ ప్లాన్ చేసుకొని వెళ్ళినప్పుడు ఏమవుతుంది, మనకి మధ్యలో ఏవోగా ఇబ్బందులు వచ్చేస్తాయి, మళ్ళీ క్యాన్సిల్ చేసుకోవాలి. ఈ గోలంతా ఎందుకని చెప్పి చాలామంది చేసుకోరు, రిజర్వేషన్ చేసుకోరు. అప్పటికప్పుడు టికెట్లు ఉంటే మేము కూడా ఒక 1 మంత్ 15 డేస్ నుంచి ట్రై చేస్తున్నాం. ట్రైన్లో వెళ్ళాలి ఎలాగైనా సరే, ఎందుకంటే ఇంత లాంగ్ జర్నీ కార్ అంటే ఇబ్బంది అయిపోతుందేమో అని చెప్పి చాలా అనుకున్నాం. అంటే పెద్దవాళ్ళంతా వెళ్తున్నప్పుడు కొంచెం ఆలోచించాలి కదా, అది కూడా అలా అనుకున్నాం. కానీ ట్రైన్ రిజర్వేషన్ మాకు దొరకలేదు. ఇంకా ఫ్లైట్ అంటే అవి చాలా ఎక్స్పెన్సివ్, ఎక్కువ. అయినా కూడా మేము ట్రైన్లో వెళ్ళాలి అనుకున్నాం, ట్రైన్ రిజర్వేషన్ జరగలేదు. మరి ఒక్కళ్ళమంటే అంత కార్ లాంగ్ వెళ్ళాలి అంటే మనకి దాదాపుగా ఒక ₹1,00,000 మనం చేతిలో పెట్టుకోవాలి. అంటే ఒక కుటుంబం వెళ్ళాలి అంటే. అలా కాకుండా ఒక 2-3 జంటలు, ఇప్పుడు ఆల్మోస్ట్ పిల్లలంటే ఎక్కువ ఇష్టపడట్లేదు కాబట్టి పిల్లలు తీసుకొని వెళ్ళినా వెళ్ళొచ్చు. ఒక 2-3 జంటలు అంటే ఒక 7 సీటర్ మనం పెట్టుకొని వెళ్ళినట్లయితే ఒక 2 ఫ్యామిలీస్, అలాగ 3 ఫ్యామిలీలు మనకి తక్కువ బడ్జెట్ అవుతుంది. అలా కూడా మనం చేసుకోవచ్చు. ఇలా వెళ్ళినట్లయితే మనకేమవుతుందంటే మనం ఎక్కడ ఆగాలన్నా ఇబ్బంది ఉండదు, ఎక్కడి నుంచి వెళ్ళాలన్నా ఇబ్బంది ఉండదు, ఎక్కడన్నా ట్రావెల్ ఆగి స్టే చేయాలన్నా ఇబ్బంది ఉండదు. కాబట్టి అన్నిటికంటే మనం ఎక్కువ మటుకి ఒక కారు వెహికల్ లాంటిదైతే మనకి బెస్ట్ అనమాట. కాబట్టి మనకి అన్నవరం నుంచి పూరి దాదాపుగా 540 అనుకోండి, 40 కిలోమీటర్లు ఉంది. మార్నింగ్ మనం బయలుదేరామంటే లోపల అక్కడ వెళ్ళిపోతాం. పూరి జగన్నాథ్ దర్శనం సాయంత్రానికి అక్కడ మనం చేసేసుకుంటాం. మేము వెళ్ళంగానే చక్కగా పూరి జగన్నాథ్ చూడాలి అంటే నిజంగా అసలు ఎన్ని మహిమలు, ఎన్ని అద్భుతాలు, చెప్పడానికి మాటలు చాలవు. అంత అద్భుతమైనటువంటి ఆ జగన్నాథుడి మహిమ అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ పూరిలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి అనే దాని ముందు తెలుసుకునేది మేము ఎలా వెళ్ళాము అనేది చెప్తాను. ఫస్ట్ పూరి మనం చేరుకోగానే అక్కడ విశాలమైనటువంటి రోడ్లు. ఎందుకంటే రథయాత్ర అంటే దానికి ప్రత్యేకత ఏంటి అంటే రథయాత్ర. ఎన్నో వందల వేల మంది పూరి జగన్నాథ్ రథయాత్ర చూడడానికి వస్తారు కాబట్టి దానికి సంబంధించి రోడ్లన్నీ విశాలంగా ఉన్నాయి. ప్లస్ అక్కడ కూడా ఏంటి అంటే మనకి ఎక్కడా కూడా మనం అక్కడ లోపల మన కార్ అనేది వెళ్ళడానికి టెంపుల్ దగ్గరికి నాట్ అలౌడ్. దాదాపుగా ఒక 2 కిలోమీటర్ల దూరం నుంచే మనకి వెహికల్స్ అన్నీ కూడా ఆపేస్తారు. మనకి కార్ పార్కింగ్ అనేది ఉంటుంది. ఆ పార్కింగ్ దగ్గర మనం కారు పార్క్ చేస్తే మనకి అక్కడే మనకి బ్యాటరీ వెహికల్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. ఆ బ్యాటరీ వెహికల్లో మనల్ని టెంపుల్ దగ్గర ఫ్రీగా దింపుతారు. మనం దానికి ఏం ఛార్జీ చేయాల్సిన అవసరం ఏం లేదు. చక్కగా మనం అక్కడికి వెళ్ళిపోయి అక్కడ మన వెహికల్ పెట్టేసి ఆ వెహికల్లో ఎక్కేసి మన టెంపుల్ దగ్గర మనకి వాళ్ళు దింపేస్తారు. ఇంకా అక్కడి నుంచి చక్కగా మేము వెళ్ళినప్పుడైతే పెద్ద రష్ ఏం లేరండి. అయినా కూడా మేము కొంచెం VIP దాంట్లో మేము అడిగి వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం అనేది చాలా ఈజీగా వెళ్ళిపోయింది. ఇక టెంపుల్ లోపలికి వెళ్తే అద్భుతం, మహా అద్భుతం. ఇంకా మనకి చెప్పడానికి కూడా అలివి కానటువంటి ఆ పరిస్థితి అక్కడ మెయిన్ ఏంటంటే గుడి లోపలికి వెళ్ళంగానే అక్కడ అందరూ కూడా ప్రసాదాలు పంచుతూ ఉంటారు. పూరిలో ప్రసాదం ఎంతమంది తిన్నా కూడా తరగదనమాట. దాదాపుగా 90 రకాల ప్రసాదాలండి. అలా యాత్రికులు వస్తూనే ఉంటారు, వాళ్ళకి తింటూనే ఉంటారు, అయినా కూడా తరగదనమాట. అది
మెయిన్ మనం చెప్పుకోవాల్సింది అక్కడ ప్రసాదాలు. ఆ ప్రసాదాలు అలాగా నిజంగా అదొక అద్భుతం అండి. పంచుతూ ఉంటారు, తింటూ ఉంటారు, కానీ అక్కడ అయిపోవడం అనేది జరగదనమాట. ఆ తర్వాత అక్కడి నుంచి మనం చక్కగా జగన్నాథుడి ఆలయంలోకి వెళ్తే చక్కగా స్వామిని దర్శించుకోవచ్చు. ఎంతో అద్భుతం. బలభద్రుడు, సుభద్ర, అలాగే శ్రీకృష్ణుడు. మరి ఈ విషయం చెప్పేటప్పుడు అసలు స్వామివారు అక్కడ ఎలా వెలిశారు దాని గురించి ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు నేను వివరిస్తాను. పూరీ జగన్నాథ్ ఆలయంలో రహస్యాలు, ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కొన్ని మనం తెలుసుకుందాం. గోపురం నీడ, జగన్నాథ ఆలయం గోపురానికి సంబంధించినటువంటి నీడ మనకు అక్కడ కనిపించదు. ఇదొకటి ఒక మిరాకిల్. అలాగే మనకి ఈ యొక్క ఆలయము సముద్రపు ఒడ్డున ఈ ఆలయం అనేది ఉంటుంది. ఈ సముద్రపు ఒడ్డున తరంగాలు సాధారణంగా మనకు అలల శబ్దం వస్తూ ఉంటుంది. అందులో అలల శబ్దం మనకు ఎలా ఉంటుంది, ముందుకు ఇలా ఉరుకుతూ ఉంటుంది అలలు. కానీ ఇక్కడ మాత్రం స్వామి ఆలయం ముందు అలలు వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఆహా, అద్భుతం కదండి. ఆలయం పైన మనకి ఒక పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆలయం పైన మనకు ఒక పతాకం ఎగురుతూ ఉంటుంది. ఆ పతాకం సాధారణంగా గాలి ఎటు వస్తే అటు పతాకం ఊగుతూ ఉంటుంది కదా, కానీ ఇక్కడ రివర్స్ ఊగుతూ ఉంటుందంట. అదొకటి మనకి అద్భుతమైనటువంటి విషయం. ఇక్కడ స్వామివారు మనకు ఎలా కనిపిస్తూ ఉంటారు అంటే పెద్ద పెద్ద కళ్ళతో మనల్ని చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంటారండి స్వామివారు. ఆయనకి కాళ్ళు, చేతులు అలా మనకు నిజస్వరూపంలాగా అలాగా మనకేం కనిపించవు. ఆ కళ్ళతోటే స్వామి మనల్ని చూస్తూ ఉంటారు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత స్వామికి. ఈ రూపం వెనుక ఉన్నటువంటి కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు కృష్ణుడు బృందావనాన్ని విడిచి దూరమయ్యాక గోపికలు ఎడతెగని వేదనలో మునిగిపోతారు. ఆ వేదనలో కృష్ణుని స్మరణ మాత్రమే మిగిలింది. ఆ ఆవేశంలోనే జగన్నాథుడి రూపం ఆవిర్భవించిందని ఒక కథ. అలాగే ఇంకొక కథ ఏంటి అంటే, ఒకప్పుడు మలవ రాష్ట్రానికి చెందినటువంటి ఇంద్రద్యుమ్న మహారాజు భగవంతుని నిజరూపాన్ని దర్శించాలనే కోరికతో గొప్ప తపస్సు చేస్తాడు. ఆయనకు స్వప్నంలో శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి తాను ఒక అద్భుతమైనటువంటి రూపంలో సముద్ర తీరాన వెలుస్తాను అని చెప్తాడు. రాజు సముద్ర తీరానికి వెళ్ళి చూసినప్పుడు ఒక దివ్య దారు అంటే ఒక చెక్క తేలుతూ కనిపిస్తుంది. ఆ యొక్క చెక్కని అది సాధారణ చెక్క కాదు, భగవంతుడి శక్తి నిండినటువంటి ఆ చెక్క. ఆ కలపను తీసుకొని విగ్రహాలను తయారు చేయాలని నిర్ణయించుకుంటాడు రాజు. ఇక రాజు ఆ యొక్క చెక్కను తీసుకొని రాజు ప్రార్థనతో సంతృప్తి చెందిన భగవంతుడు విశ్వకర్ముడు అంటే దేవశిల్పి ఒక వృద్ధుడి రూపంలో అక్కడికి వస్తాడు. వచ్చి అయ్యా నేను దేవుని తయారు చేస్తాను అని చెప్పి రాజుడికి చెప్తాడు. అప్పుడు రాజు ఏం చేస్తాడు అంటే సరే అయ్యా అంటే అప్పుడు ఆ యొక్క శిల్పి చెప్తాడనమాట, నేను విగ్రహం తయారు చేసేదాకా ఎవ్వరూ కూడా నన్ను ఒక గదిలో ఉంచేసేయండి, ఆ చెక్కతోటి నేను విగ్రహం తయారు చేస్తూ ఉంటాను, ఎవ్వరూ కూడా గది లోపలికి మీరు రావడానికి వీల్లేదు, ఎన్ని రోజులైనా సరే అని చెప్పి ముందే చెప్తాడు దేవశిల్పి. సరే అని చెప్పేసి రాజు చక్కగా ఒక రూమ్ ఇచ్చి ఆ రూమ్లో ఆ దేవదారు శిల్పి అన్ని ఏర్పాట్లు చేసి తలుపులు వేసేస్తాడు. ఎన్ని సంవత్సరాలు ఆయన బయటికి రాడు. అప్పుడు రాణికి కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యా రాజుగారు ఏంటి అంత శిల్పిని ఇన్ని రోజులైపోయింది, ఆయనకి ఆహారం లేదు, మంచినీళ్ళు లేదు, అసలు ఆయన ఎలా ఉన్నారో తెలియదు, ఒక్కసారి తలుపు తీసి చూడండి అంటారు. ఇక రాజుగారు ఇంక ఈవిడ మాట ఇంకా ఎంతైనా వినట్లేదు, ఆయన తీయద్దని చెప్పి వెళ్ళారు, ఇక తప్పదు, ఇంకా రాణి మనకి చెప్తా ఉంది, వెళ్ళి తీద్దాం ఎలాగని చెప్పి వెళ్ళి ఆ రాజుగారు తలుపు తీయంగానే ఏమవుతుందంటే అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు శిల్పి. ఆ చేస్తున్నటువంటి శిల్పం అలాగే ఉండిపోతుంది. అంటే ఆయన ఆకారం, కళ్ళు, ముక్కు ఇది మాత్రమే చెక్కుతాడు, కానీ చేతులు అవి ఇంకా చెక్కుంటారు. ఇక రాణి అయ్యో నేను తప్పు చేసేసాను అని చెప్పి రాజు రాణి ఇద్దరు బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశవాణి రూపంలో అప్పుడు చెప్తారనమాట స్వామి, అయ్యా ఇదంతా కూడా నేను చేసినటువంటి లీల, మీరు ఇదే చెక్కని మీరు తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించండి, ఈ కన్నులతోటే నేను భక్తుల్ని చూసి వారి యొక్క కోరిక తీరుస్తాను, నన్ను సంపూర్ణంగా చూడటం ఎవరి వల్ల కాదు, కాబట్టి ఈ అసంపూర్ణ రూపంలోనే నేను భక్తులకు దర్శనమిస్తాను. ఆ తర్వాత అలా చెప్పంగానే ఈ రాజుగారు ఆ ఆలయంలోనే ఈ విగ్రహాలను తీసుకెళ్లి ప్రతిష్ఠించడం జరుగుతుంది. పూరీ జగన్నాథ ఆలయంలో విగ్రహాలు శిలలతో కాకుండా దివ్యదారువు అంటే కలపతోటి దివ్యదారువు అంటే కలప అనమాట, కలపతోటి తయారు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాలు ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి
నవకళేబరం అనే ఉత్సవంలో పాత విగ్రహాలను మార్చి కొత్త కలపతో మళ్ళీ విగ్రహాలు తయారు. ఈ యొక్క పద్ధతిని ఏమంటారు అంటే నవకళేబరం. అంటే పాత విగ్రహాలను తీసేస్తూ కొత్త విగ్రహాలను తయారు చేస్తారు. అది ఒక ఉత్సవం. దాని గురించి ఈరోజు ఇంకా నేను మీకు వివరిస్తాను. అంటే ఈ నవకళేబరం అంటే ఏంటి? నవ అంటే కొత్తది, కళేబరం అంటే శరీరం. అంటే భగవంతుడు పాత దివ్య దేహాన్ని విడిచి కొత్త దేహాన్ని ధరించే ప్రక్రియ నవకళేబరం. భగవంతుడు జగన్నాథుడు, ఆయన సోదరి సుభద్ర, సోదరుడు బలభద్రుడు, ఈ ముగ్గురి చెక్క విగ్రహాలు ప్రతి 12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మారుస్తూ ఉంటారు. ఇక దీంట్లో ముఖ్యంగా మనం చెప్పుకోవలసినది దారువు బ్రహ్మ. అంటే విగ్రహాల తయారీకి ఉపయోగించే చెక్కను దారువు బ్రహ్మ అని పిలుస్తాం. ఈ చెట్లు సాధారణమైనవి కావు. ఇవి భగవంతుడి యొక్క లక్షణాలు కలిగినటువంటి నీమి చెట్లు. ఈ చెట్లను కనుగొనడం కోసం ప్రత్యేకంగా ఒక పూజారి బృందం అనేది ఉంటుంది. ఆ పూజారి బృందం బయలుదేరి ఆ చెట్టు దారువును, కొన్ని పవిత్ర లక్షణాలు ఉండాలి ఆ చెట్టుకి. అదేంటి అంటే శంఖం, చక్రం, గద, పద్మం వంటి దేవతా చిహ్నాలు ఆ చెట్టుకు ఉండాలి. చెట్టు పక్కన సమాధి, నది లేదా దేవాలయం ఉండాలి. చెట్టు మీద పక్షులు గూళ్ళు కట్టుకోకూడదు. ఆ దరిదాపుల్లో పాములు ఉండకూడదు. ఆ చెట్టును ఎంచుకున్న తర్వాత పూజలు చేసి భక్తిపూర్వకంగా నరికి పూరికి తీసుకుని వస్తారు. ఇక ఆ చెక్కను పూరి ఆలయంలో ప్రత్యేక ప్రదేశంలో గుప్తంగా చెక్కిస్తారు. విశ్వకర్ముని ఆజ్ఞ ప్రకారం పూజారులు ప్రత్యేక మంత్రోచ్చరణలతో ఆ విగ్రహాలను చెక్కుతారు. కొత్త విగ్రహాలు సిద్ధమైన తర్వాత అత్యంత రహస్యమైన దశ మొదలవుతుంది. అదే బ్రహ్మ పదార్థం. ప్రతి పాత విగ్రహంలో బ్రహ్మ పదార్థం అనే దివ్యతత్వం ఉంటుంది. ఇది భగవంతుని చైతన్యానికి ప్రతీక. ఆ తత్వాన్ని పాత విగ్రహాల నుండి కొత్త విగ్రహాలకు మార్చే క్షణమే నవకళేబరంలో అత్యంత పవిత్రమైనటువంటి భాగం. అయితే ఈ ప్రక్రియలో ఏం జరుగుతుంది? ఈ ప్రక్రియ రాత్రి వేళల్లో దీపాలు, విద్యుత్ అన్నీ కూడా ఆర్పేస్తారు. ఆ సమయంలో కొంతమంది మాత్రమే గర్భగృహంలో ప్రవేశిస్తారు. దయితా పూజారులు అంటారు. పాత విగ్రహాల నాభి భాగాన్ని తెరచి ఆ బ్రహ్మ పదార్థాన్ని కొత్త విగ్రహాల నాభిలో ప్రతిష్ఠిస్తారు. ఎవ్వరూ కూడా చూడరాదు, ఎవ్వరూ మాట్లాడరాదు. ఆ క్షణం అంత పవిత్రమై పూజారులకే భగవత్ సాక్షాత్కారం కలుగుతుందని విశ్వాసం. పాత విగ్రహాల సమాధి. ఇక ఈ కొత్త విగ్రహాలు తయారు చేసిన తర్వాత పాత విగ్రహాలను ఏం చేస్తారు? ఈ పవిత్ర కర్మ తర్వాత పాత విగ్రహాలను గౌరవప్రదంగా కొయిలి వైకుంఠం అనే ప్రదేశంలో సమాధి చేస్తారు. అక్కడ దశాబ్దాలుగా ప్రతి నవకళేబరంలో పాత విగ్రహాలు భూస్థాపన చేయబడ్డాయి. ఇది భగవంతుని శరీర మార్పు, కానీ ఆత్మ శాశ్వతంగా కొనసాగుతూనే ఉందనే చిహ్నం. కొత్త విగ్రహాలు ప్రతిష్ఠించిన తర్వాత పూరి పట్టణం అంతా ఆనందమయంగా మారుతుంది. కొత్త విగ్రహాలకు కొత్త వస్త్రాలు, కొత్త ఆభరణాలు, కొత్త పూజలు, భగవంతుడు ఒక కొత్త జీవితాన్ని ఆరంభించినట్లే ఉంటుంది. తర్వాత జరిగే రథయాత్ర ఈ కొత్త రూపంలో భగవంతుడు భక్తులకు మొదటి దర్శనం ఇవ్వడమే. అందుకే నవకళేబర తర్వాత యాత్రకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది. మరి విన్నారు కదండి, ప్రత్యేకతలు ఉన్నటువంటి యాత్ర పూరి జగన్నాథ్. కాబట్టి మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏంటి అంటే, ముందు స్వామివారి నీడ అనేది మనకు అక్కడ కనిపించదు. రెండవది ఏంటి అంటే స్వామివారి పక్కనే అలలు వెనక్కి వెళ్తూ ఉంటాయి. ఇక మూడవది స్వామివారికి పైన ఒక జెండా ఉంటుంది. అది గాలి ఎటువైపు వీస్తే జెండా అటువైపు కాకుండా రివర్స్ వీస్తూ ఉంటుంది. అదొక ప్రత్యేకత ఇక్కడ. కాబట్టి స్వామి 12 సంవత్సరాలకు ఒకసారి మరలా తిరిగి అలాగే బ్రహ్మ పదార్థం తీసి ఇవ్వడం అనేది ఒకటి. ఇలాగా చెప్పుకుంటూ పోతే స్వామి గురించి ఎన్నో మహిమలు ఉన్నాయండి. తప్పకుండా ఈ పూరి దర్శించండి, మంచి అనుభూతి అనేది కలుగుతుంది. మరి విన్నారు కదండి, పూరి జగన్నాథ్ నేను అనుభవించినటువంటి ఆ యాత్ర విశేషాలన్నీ కూడా నేను మీకు చెప్పేశాను. ఇక అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాము అనేది మళ్ళీ రేపు ఎపిసోడ్లో నేను మీకు చెప్తాను. ప్రతి తీర్థయాత్ర అద్భుతం, అమోఘం అండి. అది 2 కళ్ళతో చూస్తేనే సరిపోతుంది. నా కళ్ళతో మీకు అనుభూతి నేను మీకు పంచుతూ ఉన్నాను. తప్పకుండా ప్రతిరోజు ఈ యాత్రల గురించి నేను చెప్తూ ఉంటాను. చూసి అనుభూతి చెంది మీరు కూడా టైం ఉంటే తప్పకుండా వెళ్ళి ఈ యాత్రలన్నీ దర్శించండి. ఇప్పుడు చెప్పాను కదండి, నేను ఫస్ట్
అన్నవరం నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ డే పూరి జగన్నాథ్ దర్శించాను. ఆ జగన్నాథుడు అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మళ్ళీ రేపటి ఎపిసోడ్లో నేను ఏ యాత్ర గురించి చెప్తున్నానో అందరూ కూడా చూస్తూనే ఉండండి. ఆసమ్ క్రియేటర్స్. థ్యాంక్ యూ.